ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి నుంచి గుంటూరు, కుప్పం నియోజకవర్గాల్లో పర్యటించున్నారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి చెప్పండి, ఈరోజు దాదాపుగా చూస్తే గుంటూరు నియోజకవర్గంలో ఏదైతే జీజీహెచ్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని సీఎం ప్రారంభిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఆ తర్వాత కుప్పం నియోజకవర్గాలు తెలుస్తూ ఉంది. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? గుంటూరు జిల్లా ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్ ఉందో గవర్నమెంట్ హాస్పిటల్ ఒక విభాగమైనటువంటి మాతాశ్రీ హాస్పిటల్, మాతాశ్రీ ఆరోగ్య కేంద్రాన్ని అయితే ప్రారంభించున్నారు. ప్రారంభించిన అనంతరం డైరెక్ట్ గా కుప్పం అయితే బయలుదేరున్నారు. కుప్పంలో 3 రోజుల పాటు పర్యటించనున్నారు. కుప్పంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తాడు. అయితే కుప్పంలో 675 కోట్లతో పెట్టుబడులతో 7 పరిశ్రమలు అయితే ఏర్పాటుకు ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు ఉంది. దాంతో పాటుగా అక్కడ సుమారుగా 12,000 మంది ఉద్యోగులకు అవకాశాలు కల్పించే ఎంపీ కూడా సంతకాలు పెట్టే పరిస్థితి ఉందని కూడా చెప్పవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే చంద్రబాబు నాయుడు ఈ రోజు గుంటూరులో 11 గంటలకు ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్ మాతాశ్రీ ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించి అక్కడి నుంచి అయితే కుప్పం బయలుదేరుతారు. కుప్పం బయలుదేరి అక్కడ కొన్ని అభివృద్ధి పనులకు సంబంధించి శంకుస్థాపనలో కొన్ని కంపెనీలు కూడా అక్కడికి వస్తున్నాయి. వాటితో కూడా మీటింగ్ అయితే నిర్వహించున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర పర్యటన సిద్ధమయ్యారని కూడా చెప్పవచ్చు. గుంటూరు ఇటు కుప్పం నియోజకవర్గంలో పర్యటించి పలు కీలక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. శుక్రవారం గుంటూరులో పర్యటించిన అనంతరం 3 రోజుల పాటు తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా మొత్తం 6,900 కోట్ల విలువైన అభివృద్ధి పనుల్లో సీఎం పాల్గొంటారు. ఆ పర్యటనలో భాగంగా శుక్రవారం ముందుగానే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మాతాశ్రీ ఆరోగ్య కేంద్రాన్ని అయితే చంద్రబాబు ప్రారంభించినారు. ఉత్తమ అమెరికాలో స్థిరపడిన గుంటూరు వైద్య కళాశాల పూర్వ విద్యార్థులు అయితే 100 కోట్లు భారీగా విరాళం ఈ భవనానికి ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఏదైతే విశిష్టంగా 2018లో ఈ భవనానికి చంద్రబాబు శంకుస్థాపన చేయగా ఇప్పుడు ఆయన దానిపై దీనిని ప్రారంభించున్నారు. ఈ కేంద్రంలో అవసరమైన వైద్య పరికరాలు, ఫర్నిచర్ కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం అదనంగా 27 కోట్లు కేటాయించారు. గుంటూరు కార్యక్రమంలో ముగిసిన వెంటనే సీఎం చంద్రబాబు కుప్పం బయలుదేరున్నారు. శుక్రవారం మధ్యాహ్నం నుంచి కూడా ఆదివారం సాయంత్రం వరకు కూడా నియోజకవర్గంలోనే ఉండి అభివృద్ధి కార్యక్రమాలు కానీ పర్యవేక్షిస్తున్నారు. తొలి రోజు మధ్యాహ్నం 2:35 గంటలకి కుప్పం చేరుకొని 3 కోట్లతో నిర్మించిన విద్యాచలన అకాడమీని ప్రారంభించున్నారు. అనంతరం 100 కోట్లతో అనంతరం 10 కోట్లతో నిర్మించిన కొన్ని అకాడమిక్ సెంటర్ సంబంధించి కూడా ప్రారంభించున్నారు. అయితే పూర్తిగా అయితే కుప్పంలో అయితే ఈ 3 రోజుల పాటు కూడా పలు రకాల అభివృద్ధి అయితే కానీ పలు రకాల ఓపెనింగ్లు కూడా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే తన సొంత నియోజకవర్గంలో కూడా చాలా అభివృద్ధిలో ముందు తీసుకెళ్ళడానికి ఈసారి చంద్రబాబు నాయుడు అయితే సర్వ ప్రయత్నాలు చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. దాంతో పాటుగా ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈసారి కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత కూడా అన్ని నియోజకవర్గాల్లో కూడా చాలా అభివృద్ధికి పాటుపడుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. దాంతో పాటు కూడా తన సొంత నియోజకవర్గం ఉండడంతో అక్కడ ఏర్పాట్లు కూడా అన్ని సర్వసిద్ధం చేశారని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే అక్కడ అధికారులు కూడా అప్రమత్తమై అక్కడ అధికారులు చంద్రబాబు నాయుడు టూర్ సంబంధించి కూడా ఇలా అన్ని కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారని కూడా చెప్పుకోవచ్చు. రహీం.